నిన్న జరిగినటువంటి హత్య కేసులో బుద్ధార్తి సునీత అనే ఆమె హత్య గావించబడింది మన కేఎన్ఆర్ టవర్స్లో హరిహరపురం దగ్గర. ఈ యొక్క హత్యకు గల మొదటి కారణం ఏంటంటే ఈమె 2022లో మహేష్ అనే అతనితోటి ఫస్ట్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. లవ్ తర్వాత వీళ్ళిద్దరూ 2023లో కెనడాకి వెళ్తారు. అక్కడ ఒక వారం రోజులు ఉంటుంది. ఈమె అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళీ గొడవలు వచ్చి మనస్పర్ధలు ఎక్కువ అయ్యేసరికి అక్కడి నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. అక్కడ పోలీస్ వాళ్ళ సాయంతో ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉండేది మన మహారాష్ట్రలోని చంద్రపురి డిస్టిక్ అనే ప్లేస్లో ఉంటారు. ఆ చంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడుతుంది 498 కేసు పెట్టిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం, కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నిన్న ఎవరు లేని సమయంలో 18వ తారీఖు రోజు నిన్న 11:30-12 గంటల సమయంలో వాళ్ళ యొక్క ఫ్లాట్లోకి చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి 3 కత్తులతోటి దాడి చేయడం జరిగింది. ఈ సమాచారం మాకు 100 డయల్ ద్వారా వెంటనే రాగా మేమందరం కూడా స్పాట్కు చేరుకున్నాం. అతన్ని పారిపోకుండా అక్కడనే బంధించడం జరిగింది. అతన్ని మా కస్టడీకి తీసుకొని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. అతనికి ఎవరైనా సహకరించారు? ఒక్కడే చేసింది? అసలు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిందని? అతనికి ఎవరు సహకరించలేదు, ఒక్కడే ప్లాన్ చేసుకున్నాడు. ఇతను హైదరాబాద్కు వచ్చి ఫస్ట్లో మియాపూర్లో ఉన్నాడు. మియాపూర్లో ఉండి తర్వాత ఇక్కడ ఆమె లొకేషన్ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ వనస్థలిపురంలో ఉంటుందని తెలిసి ఇక్కడ మన తుర్గంజాల్కి వచ్చి ఇక్కడ ఒక హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్, బాయ్స్ హాస్టల్లో ఉండి ఒక 2 నెలల నుంచి రెక్కి నిర్వహిస్తున్నాడు. 2 నెలలు రెక్కి నిర్వహించేసి ఆమె యొక్క లొకేషన్ తెలుసుకొని నిన్న దాడి చేయడం జరిగింది. నిన్ననే ఫస్ట్ వెళ్ళిందా? అంతకుముందు కూడా వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళిందా? రెక్కి నిర్వహించిండు 2 నెలల నుంచొని. అలా అపార్ట్మెంటు ఫ్లోర్ అన్నీ చూసుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎందుకు సార్ విభేదాలు ఏంటంటారు? భార్యాభర్త మొదలు ఎందుకు వీళ్ళు విడిపోవాల్సి వచ్చింది? ఏమైనా చెప్తున్నారు? ఏం లేదు, వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చినాయని చెప్తున్నారు అంతే. ఎందుకు అని చెప్పండి సార్. అపార్ట్మెంట్లోకి ఏం చెప్పి వెళ్ళండి సార్? అంటే అడుగుతారు కదా కింద. యాక్చువల్గా ఏంటంటే నిన్న అపార్ట్మెంట్లో మన వాచ్మెన్ అనే అతను బయటికి వెళ్ళిండు, కింద ఎవరు లేరు. ఆ టైంలో అతను పైకి వెళ్ళడం జరిగింది. అంటే విడాకులు అఫీషియల్గా అయినాయన్నా మామూలు మాట్లాడుకున్నారా? లేదు, విడాకులు అఫీషియల్గా 2024లో గ్రాంట్ అయినాయి మహారాష్ట్ర కోర్టు నుంచి. కేసులు పెండింగ్ ఉన్నాయి, అది కక్ష పెట్టుకున్నా అంటారు. అసలు ఉన్నాయా పెట్టిన కేసులు పెండింగ్ ఉన్నాయి ఇంకా పైన? లేవు, కేసెస్ కూడా ఏం లేవు, అన్నీ కాంప్రమైజ్ అయినారు. తర్వాత ఆమెకి డైవర్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. కానీ అది ఈమె సంతోషంగా ఉండదని చూడలేక వాడు ఇట్లా చేసిండు. సార్ మొదటి పెళ్లి దాచిందనే వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా సార్? అంటే రెండో భర్తకు చెప్పలేదని? అది వాళ్ళకి తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీ విషయం అది. ఈ టూల్స్ ఎందుకు ఉన్నాడు మొత్తం? అంటే అంత క్రూరంగా చంపాలని అంటే శవాన్ని మాయం చేద్దాం అనుకున్నారా లేకపోతే ఏం చేస్తారు? లేదు, మా విచారణలో తెలిసింది ఏంటంటే ఈ టూల్స్ వచ్చేసేసి ఒకవేళ ఆమె తప్పించుకొని లోపలికి వెళ్తే డోర్ కట్ చేయడం కోసం తీసుకున్నా అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే.